హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. బ్యాంక్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మనకి రీసెంట్గా ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మనకి 4455 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఏజ్ లిమిట్ ఎంత, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలానే ఎగ్జామినేషన్ సంబంధించి ఫీ ఎంత, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. అలానే మీరు కనుక మొదటిసారి చందన్ లాయిస్ ఛానల్ చూసినట్లయితే కనుక చందన్ లాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఫ్రీ లైవ్ క్లాస్ ఉన్నప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంటుంది. ఒకసారి మీరు చూస్తే కనుక దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము పీఓకి సంబంధించి. ఈ స్పెషల్ బ్యాచ్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. నోటిఫికేషన్ గురించి మీరు చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, ఎస్ఓ నోటిఫికేషన్ కూడా పడింది 8,996 ప్లస్ వేకెన్సీస్తో. దీనికి సంబంధించిన వీడియో నేను తర్వాత చేస్తాను. ఒకసారి అయితే మనం పీఓ నోటిఫికేషన్ చూస్తే కనుక మీరు చూడవచ్చు, ఆన్లైన్లో మీరు కనుక అప్లై చేసుకోవడానికి డేట్ చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ డేట్స్ 1/8/2024 టు 21/8/2024 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట. ఈ రోజు నుంచి ఇదే మంత్ 21st వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ఐబీపీఎస్ పీఓ ఎగ్జామినేషన్ రాయాలి, క్రాక్ చేయాలి అనే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లేట్ చేయకోకుండా అప్లై చేయండి. అలానే ఒకవేళ ఎవరైనా మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగవచ్చు అంటే మనకి అక్టోబర్లో జరుగుద్ది. అక్టోబర్లో ఏ మంత్లో మనకి జరగబోతుంది, అదే అక్టోబర్లో ఏ డేట్న జరగబోతుంది అనే దానికి సంబంధించి ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మనకి అక్టోబర్లో జరుగుద్ది. మేబీ అది అక్టోబర్ లాస్ట్ వీక్ అలా జరగడానికి అవకాశం ఉంది అన్నమాట. అంటే మీరు ఇప్పటి నుంచి చూసుకుంటే కనుక మనం ఆగస్ట్ 1 ఉన్నాము. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ ఆల్మోస్ట్ మనకి దగ్గరగా క్లోజ్ టు 75 డేస్ నుంచి 80 డేస్ టైం దొరకబోతుంది అనమాట. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ అనేది మోస్ట్లీ అక్టోబర్ లాస్ట్ వీక్లో ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి అనమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అక్టోబర్ లాస్ట్ వీక్లో జరుగుద్ది. అంటే మనకు ఆల్మోస్ట్ 2.5 months నుంచి టైం ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్ జరగడానికి. ఈ అక్టోబర్ లాస్ట్ వీక్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ మీరు చూస్తే కనుక ఎప్పుడు ఇస్తారంటే అక్టోబర్ లేదా నవంబర్లో మనకి ప్రిలిమ్స్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఎవరైతే స్టూడెంట్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి నవంబర్లో జరుగుద్ది అనమాట. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది నవంబర్లో కండక్ట్ చేయడం జరుగుద్ది. అలానే మెయిన్స్ రిజల్ట్ వచ్చేసరికి మీరు చూస్తే కనుక డిసెంబర్ 2024 లేదంటే జనవరి 2025లో మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుద్ది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే స్టూడెంట్స్ క్లియర్ చేస్తారో వాళ్ళ రిజల్ట్ అనేది అయితే మనకి డిసెంబర్ 2024 లేదంటే కనుక జాన్ 2025లో మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మీరు చూస్తే కనుక ఇంటర్వ్యూ, ఎందుకంటే మనకి ఐబీపీఎస్ పీఓలో మనకి ఇంటర్వ్యూ కూడా ఒక పార్ట్ అనమాట సెలక్షన్ ప్రొసీజర్లో. సో ఇంటర్వ్యూ మీరు చూస్తే కనుక మనకి జనవరి ఆర్ ఫిబ్రవరి 2025, జనవరి లేదా ఫిబ్రవరి మంత్ 2025లో మనకి ఇంటర్వ్యూ జరగడానికి అవకాశం ఉందన్నమాట. అలానే అలాట్మెంట్, సో ఈ స్టేజెస్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత సో ఎవరైతే విద్యార్థులు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఈ స్టేజ్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఫైనల్గా వచ్చిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాట్మెంట్ ఉంటుంది. ఆ అలాట్మెంట్ వచ్చేసరికి మనకి ఎప్పుడంటే ఏప్రిల్ మంత్లో అలాట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఏప్రిల్ 2025కి మనకి అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. సీరియస్గా ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి, మనకి ఈ రోజు నుంచే అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ ఇదే మంత్ 21st లాస్ట్ డేట్ అది దృష్టిలో పెట్టుకుని ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా మీరు అప్లై చేసుకోండి. అలానే ఒకసారి మీరు చూస్తే కనుక నేను చెప్పిన విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అని ఆల్రెడీ మీకు చెప్పాను నేను. మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుద్ది. ఎవరైతే స్టూడెంట్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుంటారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జరుగుద్ది అనమాట. సో ఈ స్టేజెస్ అన్నీ ఎవరైతే క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తారో వాళ్ళకి ఫైనల్గా అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఓకేనా? ఇది కంప్లీట్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే కనుక
దీంట్లో పార్టిసిపేట్ చేసే బ్యాంక్స్ మీరు చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, అలానే బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ యొక్క లిస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే ఏజ్ లిమిట్ ఒకసారి మీరు చూస్తే కనుక ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/8/2024 1/8/2024 కల్లా అంటే ఎగ్జాక్ట్గా ఈ రోజు కల్లా వాళ్ళకి ఏజ్ రిక్వైర్మెంట్ ఏమిటనేది మీరు చూస్తే కనుక మినిమం 20 years, మ్యాక్సిమం 30 years. సో మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 30 years ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ రోజు కల్లా మీకు మినిమం 20 years వచ్చి ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 30 years అనమాట ఛాన్స్. ఓకేనా? ఈ డేట్ కల్లా మీకు మినిమం 20 years వచ్చుంటే మీరు ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు, మ్యాక్సిమం వచ్చేసరికి 30 years ఏజ్ అనమాట. ఓకేనా? అలానే ఇక్కడ మీరు చూడొచ్చు క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ 2/8/1994 అంటే 2/8/1994 కన్నా ముందల పుట్టకూడదు. అలానే నాట్ లేటర్ దాన్ 1/8/2004 తర్వాత పుట్టకూడదు అని చాలా క్లియర్ చెప్పారు. బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. ఓకేనా? మనకి ఈ మ్యాక్సిమం ఏజ్ 30తో పాటు కేటగిరీస్కి అంటే కొన్ని కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలా మీరు చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ అయితే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళు 30 + 5 35 years వరకు కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఎవరైతే జనరల్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం 30 years. బట్ ఇక్కడ కనిపించే కేటగిరీస్లో కనుక ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకి ఎస్సీ ఎస్టీ అయితే 5 years కాబట్టి 30 + 5 35 years. అలానే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ 3 years కాబట్టి 30 + 3 33 years. అలా మనకి ఎడిషనల్గా మీ కేటగిరీ ప్రకారం మీరు చెక్ చేసుకోండి. ఎన్ని ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుని మీకు అదనంగా ఎన్ని ఇయర్స్ పాటు ఎగ్జామినేషన్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. బట్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే కనుక మినిమం 20 years, మ్యాక్సిమం వచ్చేసరికి 30 years అనమాట. ఓకే? అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మీరు చూస్తే కనుక యాజ్ ఆన్ 21/8/2024 మనకి 21/8/2024 కల్లా మీరు చూస్తే కనుక ఏ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఏమిటంటే మీకు 21/8/2024 కల్లా మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్కి ఈక్వలెంట్ అంటే సింపుల్గా మాట్లాడంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేదా డిగ్రీకి ఈక్వలెంట్గా గవర్నమెంట్ చేత రికగ్నైజ్ చేయబడిన ఏదైనా సరే మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక ఆబ్వియస్లీ మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అర్థమైందా? అలానే ఇక్కడ మీరు చూడొచ్చు ద క్యాండిడేట్స్ మస్ట్ ప్రాసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ దట్ హీ ఆర్ షీ ఈజ్ ఏ గ్రాడ్యుయేట్ ఆన్ ద డే he or she registers and indicate the percentage of marks obtained in graduation while registering online. చాలా క్లియర్గా చెప్పారు చూడండి. మళ్ళీ చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది అనమాట, సార్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా, నాకు మొన్న ఎగ్జామ్స్ జరిగాయి, నాకు రేపటి ఎగ్జామ్స్ అయిపోతాయి, నేను అప్లై చేసుకోవచ్చా అని చాలామందికి డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నింటికి కూడా మీరు ఇక్కడ ఈ పాయింట్ చూడొచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు చాలా క్లియర్ చెప్తున్నారు, ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు మార్క్ షీట్ అంటే మీకు ఏదైతే మార్క్ షీట్ వచ్చిందో ఆ మార్క్ షీట్లో మీ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు 90% వచ్చిందనో 75% వచ్చిందనో 68% వచ్చిందనో ఉంటుంది కదా, ఆ పర్సెంటేజ్ ఏదైతే వచ్చిందో ఆ పర్సెంటేజ్ని మీరు ఇక్కడ అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు అప్లై చేయాలి అంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏమిటంటే మీరు ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేసి రిజిస్టర్ అయ్యే టైంలోనే మీ దగ్గర అప్పటికే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టు లేదా మీ డిగ్రీ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. అప్పుడు మీరు దాంట్లో చూసి మీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనే దాని ప్రకారం ఇక్కడ ఆ పర్సెంటేజ్ వేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంతేగాని నాకు ఎగ్జామ్స్ అయిపోయాయి కానీ ఇంకా రిజల్ట్ రాలేదు, ఇంకో 4 రోజులు రిజల్ట్ వచ్చేస్తుంది, నేను అప్లై చేసుకోవచ్చా, ఇలా డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇదే ఆన్సర్. మీకు సర్టిఫికేట్ వచ్చేస్తే కనుక దాంట్లో ఉన్న పర్సెంటేజే మీరు ఇక్కడ అప్లై చేయాలి, అంటే ఇక్కడ మీరు రిజిస్టర్ చేసేటప్పుడు ఫిల్ చేయాలి అని చాలా క్లియర్ చెప్పారు. అంటే దాని మీనింగ్ మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడే మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి, అంతేగాని ఎగ్జామ్స్ అయిపోయినాయి రిజల్ట్ వచ్చేస్తుంది ఇంకో 4 రోజులు ఎగ్జామ్లు అయిపోతాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు. ఓకేనా? అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఒకసారి మీరు గమనించండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే కనుక
ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో జరుగుద్ది. ఓకేనా. నెక్స్ట్ యాప్టిట్యూడ్లో 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ లేదా హిందీ. మనకి తెలుగులో ఎగ్జామినేషన్ అనేది జరగదు. సో IBPS PO ఎగ్జామినేషన్ తెలుగులో జరగదు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ తెలుగులో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక బ్యాంక్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ పాతప్పుడు నోటిఫికేషన్ పడింది. IBPS RRB PO క్లర్క్ దానికి మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక అప్పుడు ఆ ఎగ్జామినేషన్ అనేది PO తెలుగులో జరుగుద్ది, క్లర్క్ కూడా తెలుగులో జరుగుద్ది అనమాట. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక IBPS PO అయితే మాత్రం తెలుగులో జరగట్లేదు ఎగ్జామినేషన్. ఇంగ్లీష్ అలానే హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ జరుగుద్ది. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే బ్యాంక్ ఎగ్జామినేషన్లో మీ అందరూ తెలిసిన విషయమే, బట్ కొత్తగా ఎవరైతే స్టూడెంట్స్ ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నారు. బ్యాంక్ ఎగ్జామినేషన్లో సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. అందుకని ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి సెక్షన్కి సంబంధించి టైమింగ్ ఇక్కడ ఇచ్చారు. ఇంగ్లీష్ వచ్చేసరికి 20 మినిట్స్ ఇచ్చారు, యాప్టిట్యూడ్ 20 మినిట్స్, రీజనింగ్ 20 మినిట్స్. అంటే మీరు ఎక్కడ ఏ సెక్షన్కి ఎంత టైం ఇచ్చారో అంత టైం మీరు ఎలోకేట్ చేస్తారు. అంతేగాని ఒక సెక్షన్లో టైం ఇంకో సెక్షన్లో ఉపయోగిస్తాను, ఇంకో సెక్షన్లో మిగిల్చుకుని ఇంకో సెక్షన్లో నేను చేస్తాను అంటే కుదరదు. ఇంగ్లీష్ 20 మినిట్స్ అంటే ఆ 20 మినిట్స్ పాటు మీరు ఇంగ్లీషే చేయాలి. అంతేగాని నేను 15 మినిట్స్లో ఇంగ్లీష్ అవగొట్టేసేసి ఆ 5 మినిట్స్ టైం తీసుకెళ్ళి యాప్టిట్యూడ్కి ఉపయోగిస్తానంటే అలా కుదరదు. సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. సో అందుకనే బ్యాంక్ ఎగ్జామినేషన్ రాసే ప్రతి ఒక్క విద్యార్థికి కోచింగ్ అలానే ప్రాపర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసాక మీకు తెలియాలి, ప్రాపర్ కోచింగ్ లేకపోయినా ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ప్రాపర్ అప్రోచెస్ తెలియకపోయినా, వాటిని చేసే విధానం యొక్క గ్రిప్ మీకు లేకపోయినా, నేర్చుకున్న వాటిని బాగా ప్రాక్టీస్ చేయకపోయినా, ప్రాక్టీస్ చేసిన వాటిల్ని మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం కోసం ఎగ్జామ్స్ రాయకపోయినా ఆబ్వియస్లీ ఇలాంటి సెక్షనల్ టైమింగ్తో ఉన్న ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు 30 క్వశ్చన్స్ 20 మినిట్స్, 35 క్వశ్చన్స్ 20 మినిట్స్. అంటే ఇక్కడే మీకు అర్థమైపోవాలి, ఆల్మోస్ట్ మీకు 35 క్వశ్చన్స్ 20 మినిట్స్ అంటే మీకు ఒక్కొక్క క్వశ్చన్కి సుమారుగా 45 సెకండ్స్ టైం పడుతుంది. మరి గమనించండి, జనరల్గా అసలు కోచింగ్ తీసుకొని స్టూడెంట్కి అసలు క్వశ్చన్ చదవడానికే 40 సెకండ్లు పట్టుద్ది. అవునా కదా? క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడానికి 40 సెకండ్లు పట్టుద్ది. కానీ వీళ్ళేమంటున్నారు, ఆ 40 సెకండ్లో ఆన్సర్ కూడా పెట్టాలంటున్నారు. మరి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనం ఎలాంటి కోచింగ్ లేకోకుండా 40 సెకండ్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెట్టగలమా అంటే మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దానికి ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ కోచింగ్, ప్రాపర్ ప్రాక్టీస్, ప్రాపర్ ఎనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా ఎవరైతే కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా సక్సీడ్ అవుతున్నారు, సక్సీడ్ అవ్వబోతున్నారు కూడా. ఇంకా ఎవరైతే విద్యార్థులు ఇవి ఫాలో అవబోతున్నారో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా సక్సీడ్ అవ్వబోతున్నారు. సో అందుకనే మీకు కావాల్సిన ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ స్ట్రాటజీ, ఎగ్జామినేషన్ అప్రోచెస్, ప్రాపర్ గైడెన్స్ ఇవన్నీ కూడా ఇచ్చే బాధ్యత మాది. మనం డిజైన్ చేసిన కోర్సులో ఎగ్జామ్కి కావాల్సిన విధంగా 45 సెకండ్లో ఆన్సర్ పెట్టే విధంగా మనం క్లాస్లో షార్ట్కట్స్, టెక్నిక్స్, అప్రోచెస్ని మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. ఆ డిస్కస్ చేసినవన్నింటినీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఈ క్వశ్చన్స్ని విత్ ఇన్ ద టైం, అంటే వాళ్ళు అడిగిన విధంగా 35 క్వశ్చన్ని 20 నిమిషాల్లో పెట్టే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. మీరు చేయాల్సింది ఏంటంటే మేము చెప్పినవన్నింటినీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మీరు సెల్ఫ్ అనాలిసిస్ కోసం ప్రాక్టీస్ ఎగ్జామినేషన్స్ రాస్తుండాలి. అలా రాస్తే డెఫినెట్గా మీరు ఇక్కడ ఇచ్చిన టైంలో సాల్వ్ చేయగలుగుతారు. సో అలా మీరు తెలుసుకోవాల్సి ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. మొత్తం 3 సెక్షన్లు, ఒక్కొక్క సెక్షన్కి 20 నిమిషాల సమయము. అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మరి చాలామంది డౌట్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా అని చెప్పని. నెగిటివ్ మార్కింగ్ మీరు చూడొచ్చు 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి ఎగ్జామినేషన్లో ఉంటుంది అనమాట. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా? అలాగే మీరు చూడొచ్చు, క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద 3 టెస్ట్ బై సెక్యూరింగ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ టు బీ డిసైడెడ్ బై IBPS. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మీరు మొత్తం 3 సెక్షన్స్ కూడా కట్ ఆఫ్ని మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని చాలా క్లియర్ చెప్పేస్తారు.
సో ఓవరాల్గా మొత్తం ఎగ్జామ్ అయిన తర్వాత సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తారో ఐబీపీఎస్ వాళ్ళు, ఆ మినిమం సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఏదైతే డిక్లేర్ చేస్తారో అది క్లియర్ చేసి ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, సార్ నాకు యాప్టిట్యూడ్లో సెక్షనల్ కట్ చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి, రీజనింగ్లో ఎక్కువ మార్కులు వచ్చాయి, కానీ ఇంగ్లీష్ ఏమో నేను సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయకపోయాను అంటే, ఒకవేళ అలా క్లియర్ చేయకపోతే కనుక మీకు యాప్టిట్యూడ్లో ఎన్ని మంచి మార్కులు వచ్చినా, రీజనింగ్లో ఎన్ని మంచి మార్కులు వచ్చినా ఆబ్వియస్లీ మీరు అక్కడ డిస్క్వాలిఫై కింద లెక్కలోకి వస్తుంది. సో అందుకనే ఈ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి మొత్తం మీరు మూడింటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. అంతేగాని నేను ఇంగ్లీష్ వీక్ కాబట్టి ఇంగ్లీష్ పక్కన పెడతాను, మ్యాథ్స్ రీజనింగ్ నాకు బాగా వచ్చు కాబట్టి నేను బాగా నేర్చేసుకుంటాను, లేదా మ్యాథ్స్ నేను వీక్ కాబట్టి ఇంగ్లీష్ రీజనింగ్ బాగా నేర్చుకుంటాను, మ్యాథ్స్ పక్కన పెట్టేస్తాను, ఇలా ఎవరూ కూడా ప్రిపేర్ అవ్వకూడదు. మొత్తం 3 ఇంపార్టెంటే, మూడింటిని క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, 3 సబ్జెక్టులు ఇంపార్టెంటే. అందుకని 3 ప్రిపేర్ అవ్వాలి. 3 ప్రిపేర్ అయితేనే మీరు ప్రాపర్గా సెక్షనల్ కట్ ఆఫ్, ఓవరాల్ కట్ ఆఫ్ మీరు రీచ్ అవుతారు. అప్పుడు మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. అంతేగాని ఏదైనా ఒక సబ్జెక్ట్ని మీరు కనుక వదిలేస్తే అనవసరంగా అవి మీ మార్క్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. వన్స్ మార్క్ ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఆబ్వియస్లీ సెక్షనల్ కట్ ఆఫ్ని క్లియర్ చేసుకోలేకపోతారు. సెక్షనల్ కట్ ఆఫ్ని క్లియర్ చేసుకోకపోతే మీ అందరూ తెలిసిందే, అప్పుడు మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోనే డిస్క్వాలిఫై అవుతారు. ఓకేనా? నెక్స్ట్ ప్రిలిమ్స్ తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్లో ఒకసారి మీరు చూస్తే కనుక రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇందులో 45 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్. ఇక్కడ కూడా సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. సెక్షనల్ టైమింగ్ వచ్చేసరికి దీనికి 60 మినిట్స్ టైం అనమాట. నెక్స్ట్ ఇది జనరల్ అవేర్నెస్ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్, ఇందులో మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఇక్కడ సెక్షనల్ టైమింగ్ వచ్చేసరికి 35 మినిట్స్ టైం. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 40 మార్క్స్, టైం వచ్చేసరికి సెక్షనల్ టైమింగ్ 40 మినిట్స్ టైం. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్, టైం వచ్చేసరికి 45 మినిట్స్ టైం. ఓకేనా? అలా మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. అలానే మనకి చూస్తే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి లెటర్ రైటింగ్ అలానే ఎస్ఐ కూడా ఉంటాయి అనమాట. ఇందులో మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి, లెటర్ రైటింగ్ ఎస్ఐ కలిపి. ఇందులో మ్యాక్సిమం 25 మార్క్స్, ఇది ఒక 30 మినిట్స్ టైం. ఓవరాల్గా మీరు చూస్తే కనుక టోటల్గా మీరు చూస్తే కనుక ఈ ఆబ్జెక్టివ్ టైప్లో మనకి 3 అవర్స్, ఈ డిస్క్రిప్టివ్ ఒక 30 మినిట్స్, మొత్తం మీద 3 అవర్స్ 30 మినిట్స్ పాటు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుద్ది అనమాట. ఓకేనా? అండ్ ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇందులో మీరు గమనిస్తే కనుక ఇక్కడ కొత్తగా ఏమొస్తున్నాయి అని మీరు చూస్తే కనుక జనరల్ అవేర్నెస్ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ కొత్తగా వస్తుంది, అలానే కంప్యూటర్స్ కొత్తగా వస్తుంది. బట్ మిగిలినవి మీరు చూస్తే కనుక రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ కానీ ఇవన్నీ కూడా మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. సో అదే ఇంకా కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఇంకా బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. బట్ ఎడిషనల్గా ఏం నేర్చుకుంటున్నారు అంటే కనుక ఇందులో జనరల్ అవేర్నెస్ అలానే మనకి మీరు కంప్యూటర్కి సంబంధించి కూడా ఎడిషనల్గా నేర్చుకోబోతున్నారు. ఓకేనా? ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను, ఇది ఫైనల్ అనమాట. సో ఇంటర్వ్యూ కూడా అయిన తర్వాత అప్పుడు ఓవరాల్గా కన్సిడరేషన్లో మనకి షార్ట్ లిస్ట్ అనే విద్యార్థుల్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే? సో ఇది ఎగ్జామినేషన్ ప్రొసీజర్. ఇక్కడ ఫీజు సంబంధించి మీరు చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి అయితే కనుక అప్లికేషన్ ఫీ 175 రూపీస్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన విద్యార్థులు అందరూ కూడా 850 రూపీస్, 850 రూపాయలు ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇది మనకి అప్లికేషన్ ఫీ. ఓకేనా? సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన విధంగా మనం ఐబీపీఎస్ పీఓకి సంబంధించి మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాము. ఈ కోర్సులో మీరు చూస్తే కనుక 500 గంటల పాటు క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ అన్నీ కూడా బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్కి కావాల్సిన విధంగా స్మార్ట్ అప్రోచెస్, యూనిక్ అప్రోచెస్, టైం సేవింగ్ అప్రోచెస్తో ఎగ్జామ్కి కావాల్సిన విధంగా విత్ ఇన్ దట్ టైం మీరు ఆన్సర్లు పెట్టే విధంగా మనం క్లాసెస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మీకు కాన్సెప్ట్, ఆ తర్వాత దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ అప్రోచెస్తో క్లాసెస్ అన్నీ కూడా మనం డిజైన్ చేసి చెప్తాము. ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో మనం క్లాసెస్ ప్రొవైడ్ చేయబోతున్నాము. ఈ బ్యాచ్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఉంటాయి. దీంట్లో మీకు మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అలానే మనకి ఇంగ్లీష్ ఉంటుంది, అలానే జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ అవేర్నెస్, అలానే కంప్యూటర్ అవేర్నెస్ ఇవన్నీ కూడా కవర్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా మనం దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మొత్తం అన్నీ కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్తో ఉంటాయి. కావాల్సిన డెమో క్లాస్ మీరు ఫ్రీగా వినొచ్చు. దీంతో పాటు మీకు కంప్లీట్గా టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి,
ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, అలానే ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుద్ది. ఈ క్లాసెస్ మీకు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సరే బైలాంగ్వేజ్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక బైలాంగ్వేజ్లో కూడా ఈ క్లాస్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కలిపి ఈ కోర్సు ఆఫర్ ప్రైస్ ఎంత అంటే 2250, 2250 రూపాయలు, 2250 రూపీస్కి ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీరు వెళ్ళి కావాల్సిన డెమో క్లాసెస్ విని మీరు తీసుకోవచ్చు. లేదు మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.